ప్రాణాలకు తెగించి తమిళ బోట్లను పట్టుకుంటే పోలీసులు టీడీపీ నేతలు ఆ బోట్లను విడిపించుకుని పట్టుకుపోయారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు మత్స్యకారుడు రంగయ్య. కోస్ట్ గార్డులు, సివిల్ పోలీసులు అంతా కలిసి మత్స్యకారులను మోసం చేశారని వైఎస్ జగన్ ముందు వాపోయారు రంగయ్య. ప్రభుత్వ పెద్దల సాయంతోనే తమిళ జాలర్లు బోట్లను విడిపించుకుపోయారని చెప్పారు వైఎస్ జగన్. మేము కష్టపడి బోటు పట్టుకుంటే బోటు 8 నెలలన్నా మేము ఇక్కడ కాపలా కాసింది. 8 నెలల కాపలా కాస్తే ఒక్కరకాడ ప్రభుత్వం మా కంటెత్తి చూపిన వాళ్ళు లేరు. మాకు ఏంది మీ బాధ అడిగిన వాళ్ళు లేరు. కానీ మేము ఎట్టో కాపలా పెట్టో చేసో ఏడా బోటు మేము కట్టి పెట్టుంటే మాకు పరిష్కారం చేయకుండా ప్రభుత్వం మా నెల్లచ్చి చేసి ఏ రూపమో ఆ 4 బోట్లు వెళ్ళిపోయిందన్న. ఏ రూపం వెళ్ళిపోయిందో మాకు తెలీదు. కానీ మేము కాపలాకు పెట్టుండం. కాపలా వాళ్ళ ద్వారా పోయిందో లేకపోతే ఏరే వాళ్ళ ద్వారా పోయిందో నాకేం తెలీదు. కానీ ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదన్న. ఇంతవరకు బోట్లు ఎత్తకపోయినా కూడా అరెస్ట్ చేయలేదు. ఎఫ్ఐఆర్ కట్టినారు, బోట్లు సీజ్ చేసినారు. బోట్లు ఇక్కడే మన దగ్గరే ఉన్నాయి. బోట్లు మన కళ్ళ ముందరనే వీళ్ళంతా లాలూచిపడి బోట్లు సీజ్ చేసిన బోట్లు, ఎఫ్ఐఆర్ కట్టిన బోట్లు తీసుకొని పోయినా కూడా ఏ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. అన్న మాకు శాశ్వత పరిష్కారం ఏదంటే ఆ కడలూరు బోట్లు మాకు రాకుండా ఆపితే మేము ఇక్కడ బతకగలము. లేకపోతే మళ్ళీ వలసే పోవడానికి వస్తుందన్న. ఇది మా మీద గుర్తించి మీరు జగనన్న మీరు ఇప్పుడు మన సీఎంతో దృష్టికి తీసుకెళ్ళి మాకు శాశ్వత పరిష్కారం చేయాలని నేను మరీ కోరుకుంటున్నాను జగనన్న.